అధ్యక్షురాలు పురంధరేశ్వరి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లేవనెత్తి గళం విప్పి అందరికీ తెలియజేస్తారు. వైఫల్యం చెందలేదండి. మాకు సహకారం లేదు, అంతే. మేము గళం విప్పి చెప్పినా కూడా మాకు సహకారం లభించలేదని మేము భావిస్తున్నాం. ఇవాళ వికసిత్ భారత్ వచ్చింది, కార్యక్రమం చేపట్టారు. వికసిత్ భారత్ కింద చాలా చక్కగా వివరించి చెప్తున్నారు ఇవన్నీ కూడా కేంద్ర పథకాలని. ఇవాళ ఆఫీసర్లు సైతం ఎవరైతే నిన్న మొన్నటి దాకా ఇవి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలని చెప్పారో వాళ్ళు సైతం ఇవాళ ముందుకు వచ్చి అయ్యా బాబు ఇది మేము చేసింది కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చెప్పవలసినటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. ప్రజలందరూ కూడా వికసిత్ భారత్ కార్యక్రమానికి వస్తున్నటువంటి సందర్భంలో వారు అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా ఎవరైతే లబ్ధిదారులు మిగిలిపోయారు, ఇళ్ళు దక్కకుండా మిగిలిపోయినటువంటి వారు, గ్యాస్ దక్కకుండా మిగిలిపోయినటువంటి వారు, ఆయుష్మాన్ భవ కార్డు దక్కకుండా ఆగిపోయినటువంటి వారు, వారందరికీ కూడా అక్కడికక్కడ నమోదు చేసి లబ్ధి అందిస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. కనుక ప్రజలు ఇవాళ చక్కగా అర్థం చేసుకుంటున్నారు అని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. మేడం, ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా అల్పాహారం ఉంది, స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నమస్తే.